క్రియేటింగ్ అండ్ రన్నింగ్ ప్రోగ్రామ్స్. కంప్యూటర్ హార్డ్వేర్కి అర్థమవుతుంది ప్రోగ్రామ్ ఎప్పుడు అంటే అది కోడ్ అయితే దాని మిషన్ లాంగ్వేజ్లో ప్రొసీజర్ని చూస్తాము. టర్న్ చేయాలి ప్రోగ్రామ్ని దట్ ఈస్ ఇన్ సి ఇంటూ మిషన్ లాంగ్వేజ్. ప్రాసెస్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ స్ట్రైట్ ఫార్వర్డ్ లీనియర్ ఫ్యాషన్. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ స్టెప్స్ అనేవి రిపీట్ అవుతాయి చాలాసార్లు డెవలప్ చేసినప్పుడు కరెక్ట్ ఎర్రర్స్ కొరకు, ఇంకా మేక్ ఇంప్రూవ్మెంట్స్ టు ది కోడ్. నెక్స్ట్ ప్రోగ్రామర్ యొక్క జాబ్ ఏంటి? రాయాలి, టెస్ట్ చేయాలి ప్రోగ్రామ్ని. ఈ 4 స్టెప్స్ అనేవి ఈ ప్రాసెస్లో ఉంటాయి. ఆ 4 స్టెప్స్ చూద్దాం. రైటింగ్ అండ్ ఎడిటింగ్ ప్రోగ్రామ్స్, కంపైలింగ్ ది ప్రోగ్రామ్, లింకింగ్ ది ప్రోగ్రామ్ విత్ రిక్వైర్డ్ లైబ్రరీ మాడ్యూల్స్, ఇంకా ఎగ్జిక్యూటింగ్ ది ప్రోగ్రామ్. ఫస్ట్ వన్ రైటింగ్ అండ్ ఎడిటింగ్ ప్రోగ్రామ్స్. సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాము ప్రోగ్రామ్స్ని రాయడానికి. దాన్ని ఏమంటారంటే టెక్స్ట్ ఎడిటర్. టెక్స్ట్ ఎడిటర్ హెల్ప్ చేస్తుంది ఎంటర్ చేయడానికి, చేంజ్ చేయడానికి, స్టోర్ చేయడానికి క్యారెక్టర్ డేటాని. మన సిస్టంలో ఉన్న ఎడిటర్ పైన డిపెండ్ అవుతూ దాన్ని మనం యూజ్ చేయొచ్చు లెటర్స్ రాయడానికి, రిపోర్ట్స్ క్రియేట్ చేయడానికి, ప్రోగ్రామ్స్ని రాయడానికి. టెక్స్ట్ ప్రాసెసింగ్కి ఇంకా ప్రోగ్రామ్ రైటింగ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రోగ్రామ్స్ అనేవి రాస్తాము లైన్స్ ఆఫ్ కోడ్ని యూజ్ చేస్తూ. ఇంకా టెక్స్ట్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా డన్ విత్ క్యారెక్టర్స్ అండ్ లైన్స్. మన టెక్స్ట్ ఎడిటర్ అనేది జనరలైజ్డ్ వర్డ్ ప్రాసెసర్ అయి ఉండాలి. స్పెషల్ ఎడిటర్లో కంపైలర్ కూడా ఉంటుంది. కొన్ని ఫ్యూచర్స్ ఏం చూస్తారంటే మీ ఎడిటర్లో సెర్చ్ కమాండ్స్, దేనికి లొకేట్ అండ్ రీప్లేస్ స్టేట్మెంట్స్, ఇంకా కాపీ అండ్ పేస్ట్ కమాండ్స్. ఇది దేనికంటే కాపీ ఆర్ మూవ్ స్టేట్మెంట్స్ ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్లోకి ప్రోగ్రాంలో. ఫార్మాటింగ్ కమాండ్స్ ఇవేం చేస్తాయంటే ట్యాబ్స్ని సెట్ చేయడానికి అలౌ చేస్తాయి, స్టేట్మెంట్స్ని అలైన్ చేయడానికి. అయితే ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన తర్వాత మనము డిస్క్లో ఫైల్ని సేవ్ చేస్తాము. ఈ ఫైల్ అనేది ఇన్పుట్ కంపైలర్కి. దీన్ని ఏమంటారంటే సోర్స్ ఫైల్ అని అంటారు.